ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగుచూసింది. ఓ రైతుకు చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై 12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని, ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయి అన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చి వేప చెట్టు ఎల్లమ్మ దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. నాగుల చవితి ముందర వేప చెట్టుకు పాలు కారడం శుభసూచకమని మహిళలు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు. ఇది అసాధారణమేమీ కాదంటున్నారు. వేప చెట్టు బాగా పెరిగిన తరువాత ఎక్కువైన నీటిని క్షణాల్లో స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై రంధ్రాలు వస్తాయి. వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు కొమ్మల్లోని ఈ రంధ్రాలు బలహీనపడి పగుళ్లు కనిపిస్తాయని, ఆ కారణం చేత చెట్టు నుంచి పాలలాంటి ద్రవం బయటకొస్తుందని, 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలు, మహిళలు మాత్రం వేప చెట్టు అన్నది తమ ఇలవేల్పు అని, ఎల్లమ్మ తల్లిగా భావిస్తామని, వేప చెట్టుకు పాలు కారడం ఆ తల్లి ప్రసాదంగా భావిస్తామని చెబుతున్నారు. ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు.